హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు కార్పొరేషన్ రుణాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదలైంది. దీనికి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు దాన్ని వాడుకోండి. ముందుగా ఇదన్నమాట సైటు, తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో అప్లై ఆన్లైన్ ఫర్ ESS రిజిస్ట్రేషన్ న్యూ అని ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది. దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. ఇది చూడండి, ఎస్సీ కార్పొరేషన్. మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటే ముందుగా మీ ఆధార్ కార్డ్ నంబర్ కావాలి, మరియు పేరు కూడా ఆధార్ కార్డు మీద ఏ పేరు అయితే ఉందో ఆ పేరునే మీరు ఎంటర్ చేయండి. నేను ఒకటి ఇస్తున్నా. ఇప్పుడు ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ కూడా ఎగ్జాక్ట్ అదే ఇవ్వండి, స్పెల్లింగ్ తో సహా, లేకపోతే తీసుకోదు అది. ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, రేషన్ కార్డ్ నంబర్ కూడా వచ్చేసింది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో సెలెక్ట్ కింద రేడియో బటన్ ఉంది, ఈ బటన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అనండి. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటుంది, ఓకే అనండి. చూడండి, శాంక్షన్ ఇయర్ 2018-19 అంటే కొత్తగా అనమాట ఇది, ఈ సంవత్సరానికి. బెనిఫిషరీ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి, మీ రేషన్ కార్డ్ నంబరు, ఆధార్ నంబర్ వచ్చేసింది. ఇక్కడ మీ ఫాదర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ రూరల్ అయితే రూరల్ ఇవ్వండి, అర్బన్ అయితే అర్బన్ ఇవ్వండి. మీ సేవలో ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. మీ సేవ ద్వారా ఇష్యూ అయినదే ఇవ్వండి, అది కూడా కరెంట్ ఇయర్ ఇవ్వండి, 2018ది. తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, ఆ సర్టిఫికేట్ లో ఎంత ఇన్కమ్ ఉందో ఇక్కడ టైప్ చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఏజ్ ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ అనుకోండి, లేకపోతే నో అనండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇది కూడా మీ సేవ ద్వారా ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ మీ సేవ క్యాస్ట్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఆ క్యాస్ట్ లో ఏ క్యాస్ట్ అవుతుందో సర్టిఫికేట్ లో ఆ క్యాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేస్తుంది మీకు. సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్సీలో ఏ సబ్ క్యాస్ట్ ఉంటే అది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. తర్వాత మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఇలిటరేట్ 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. చూడండి, తర్వాత ఇక్కడ స్కిల్ అంటే మీరు ఏదైనా స్కిల్ ట్రైన్ పర్సన్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. ఇక్కడ కరెంట్ ఆక్యుపేషన్, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత గ్రూప్, మీ ఏదైనా గ్రూప్ లో మెంబర్ అయితే ఆ గ్రూప్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సెలెక్ట్ చేయకండి. తర్వాత ఏమన్నంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పంచాయత్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఊరు అనమాట. ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాబిటేషన్ వస్తే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఏ డోర్ నంబర్ ఉందో ఆ డోర్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అడ్రస్ టైప్ చేసేయండి, ఇక్కడ కంప్లీట్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి సెక్టర్ డీటెయిల్స్ అని, ఇక్కడ మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అని ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఉన్నాయి. బ్యాంక్ లింక్డ్ అంటే బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మనం లోన్ తీసుకోవాలన్నమాట. స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే బ్యాంక్ తో సంబంధం లేకుండా మనకు గవర్నమెంట్ వారే చెక్ ఇస్తారనమాట. మీకు ఏది అప్లికేబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు బ్యాంక్ వితౌట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అయితే. అదే బ్యాంక్ లింకేజ్ అయితే మళ్ళీ ఇక్కడ వేరే వస్తాయి, చూడండి ఇక్కడ అనమాట బ్యాంక్ లింకేజ్ అయితే. తర్వాత స్కీమ్ చూడండి, ఇక్కడ స్కీమ్ మీరు ఏ పనికైతే లోన్ తీసుకుంటున్నారో ఆ పని ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. టైలరింగ్ యూనిట్, మగ్గం వర్క్స్, బ్యాంగిల్ షాప్, బార్బర్ షాప్, పాన్ షాప్, మొబైల్ రిపేర్ సెంటర్, ఐరన్ ఎలక్ట్రానిక్స్, కెరాప్ సెంటర్, ఫ్లవర్ సెంటర్, గ్రైండర్ సెంటర్, ఇవి ఉన్నాయి. మీది ఏదైతే ఇందులో లేకపోతే ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది వితౌట్ బ్యాంక్ లింకేజ్ కాబట్టి 50,000 మినిమం చూపిస్తుంది. అదే విత్ బ్యాంక్ అయితే మీరు అప్ టు 5 lakhs అబోవ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మాక్సిమం కాస్ట్ తెలిసిపోతుంది ఇక్కడ.
యూనిట్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఆ యూనిట్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యూనిట్ నేమ్ ఏదో అది ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్ట్ కూడా తెలిసిపోతుంది. యూనిట్ కాస్ట్, ఈఎంఎఫ్, సబ్సిడీ కూడా అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ చూసాం కదండి. ఇప్పుడు స్కీమ్స్ విత్ బ్యాంక్ లింకేజ్ చూద్దాము. ముందు ఏం చేయాలంటే మీరు ఇక్కడ స్కీమ్స్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే బ్యాంక్ లింక్డ్ అంటే ఈ బ్యాంకులు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా మీ లోన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐఎస్బి సెక్టర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి, అగ్రో బేస్డ్ ఉంది, మైనర్ ఇరిగేషన్ ఉంది, హార్టికల్చర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉంది, ఎనిమల్ హస్బెండరీ ఉంది. మీరు స్వయం ఉపాధి కాబట్టి ఐఎస్బి సెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కీమ్ చూడండి, ఇక్కడ ఉన్నాయి అన్ని. ఇందులో టెంట్ హౌస్, ప్లే యూజ్ టాయిలెట్స్, మినీ ఫ్లోర్ మిల్, కాంక్రీట్ మిక్సర్ యూనిట్, చెప్పల్ షాప్ ఉన్నాయి. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ షాప్ కు సంబంధించిన యూనిట్ కాస్ట్, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ ఇక్కడ చూపించేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు వేరేది చూసుకోండి, వేరేది కూడా చూపిస్తుంది అనమాట. ఇట్లా 10,000 అయితే ఇంతవరకు ఇస్తుంది అనమాట. మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి పెట్టుకోవచ్చు అనమాట. 10,000 పెట్టుకునే వారు మాక్సిమం వచ్చేసి 6 lakhs వరకు పెట్టుకోవచ్చు. మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అనుకున్నారు అనుకోండి, 5 lakhs టైప్ చేయండి. టైప్ చేసి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇక్కడ సబ్సిడీ ఎంత ఇస్తున్నారు, బ్యాంక్ లోన్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది, టోటల్ యూనిట్ ఎంత అనమాట. ఇక్కడ మాక్సిమం మినిమం యూనిట్ ఉంది, మాక్సిమం యూనిట్ ఉంది. మీరు ఎంత కావాలని ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. మీ బ్యాంక్ ఏ బ్రాంచ్ అకౌంట్ ఉంటే అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ చేసిన తర్వాత ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు నంబర్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. తర్వాత వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆ కాపీ పట్టుకొని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.